కిడ్నీ వ్యాధులతో దాదాపు ఏటా 30 మంది మృత్యువత పడుతున్న మొండిపాలెం గ్రామం వైపు పాలకులు కన్నెత్తి చూడడం లేదు. ఎన్నికల సమయంలో పునరావాసం కల్పిస్తామన్న నేతల హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. చావలేక జీవచ్ఛవాలుగా బతుకుతున్నా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. ఊరంతా మరణ మృదంగం మోగుతోన్నా అధికారుల చెవులకు మాత్రం వినిపించడం లేదు. ఒకప్పుడు పిల్ల పాపలతో పాడి పంటలతో కళకళలాడిన గ్రామం ఇప్పుడు వల్లకాడిలా మారిందంటూ గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా కనికరించే నాథుడే కరువయ్యాడు. సంక్రాంతికి పట్టణ వాసులంతా పల్లెలకు కదులుతూ ఉంటే మొండిపాలెం వాసులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకడానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. సొంత ఊరును వదల్లేక మరో దారి లేక అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. కిడ్నీ వ్యాధులకు కలుషిత నీరు, అతి కాలుష్యమే కారణమని నిపుణులు తేల్చినా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. ఊరంతా ఒకే ఒక్క మంచినీటి కుళాయిపై ఆధారపడి కాలాన్ని వెళ్లదీస్తోన్నా అధికారుల్లో చలనం రావడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ రోదన ఎప్పుడు వినిపిస్తుందని మొండిపాలెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తేనే తప్ప ప్రభుత్వాలు స్పందించవా, తమ బాధలను పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మొండిపాలెం గ్రామస్తుల కిడ్నీ సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? మరోసారి ఉత్తరాంధ్రలో పర్యటించి మొండిపాలెం వాసుల వ్యతలను ప్రభుత్వానికి తెలియజేస్తారో లేదో చూడాలి. పవన్ పర్యటనతో ఉద్దానం కిడ్నీ బాధితుల వ్యతలపై స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిపాలెంలోనూ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పవన్ పర్యటించకుండానే మంత్రి కామినేని చర్యలు తీసుకోవాలని, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నేరుగా చొరవ తీసుకుని పునరావాసం, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొండిపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఉద్దానం బాధితులపై స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా మొండిపాలెంలో చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకుంటున్నారు గ్రామస్తులు. మనం చూస్తున్న మరో ఉద్దానాన్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏటా 30 మంది మగవాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. అయితే అక్కడి నుంచి అక్కడ ఏం జరుగుతోంది, గ్రామాల్లో గ్రామస్తుల వ్యతలు ఎలా ఉన్నాయి, ఎంతమంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు, ఎప్పటి నుంచి అనారోగ్యాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి అన్న వివరాలు మనతో తెలియజేయడానికి మా రిపోర్టర్ అనురాధ ఉన్నారు. అనురాధ, మీరు అక్కడ గ్రామాల్లో ఉన్నారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఏం కనిపిస్తోంది అక్కడ పరిస్థితి? అర్చన, ఈ రోజు మనం ఇక్కడ చూసినట్టయితే ఇదొక మరొక ఉద్దానం అనే చెప్పాలి. అయితే మా ఊరిని ఎవరు ఉద్ధరించడానికి వస్తారా అన్నది ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్న మాట ప్రభుత్వాన్ని. అయితే కిడ్నీ సమస్యలతో ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా అనేకమైన అవస్థలు పడుతున్న పరిస్థితి మనకి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అయితే ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఈ కిడ్నీ వ్యాధులతో బాధపడే ఉద్దానం ఒక్కసారిగా వార్తల్లోకి రావడంతో అలాంటి గ్రామాలు మరికొన్ని ఉన్నాయనేది ఇక్కడ గుర్తించాల్సిన విషయం అయితే ఉంది. ప్రస్తుతం మనం అనకాపల్లి మొండిపాలెం గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్టయితే కిడ్నీ సమస్యలతో అనేక మంది ఇక్కడ ప్రాణాలు విడవడం జరిగింది. గ్రామస్తులంతా అసలు మాకు ఈ ఊరే వద్దు, ఈ ఊరు నుంచి మమ్మల్ని తరలించండి అని చెప్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ చాలా మంది గ్రామస్తులు వారి బాధల్ని పంచుకోవడానికి ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఉండే ఇక్కడ సమస్యలు ఏంటనేవి. అమ్మ, చెప్పండి, మీ ఊరిలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి? ఇక్కడ చాలా మంది కిడ్నీ ఇబ్బందులతో ఏది తెలియదు, పెద్దవాళ్ళందరినీ అడుగు. ఏం జరిగింది? మా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం కాదు, ఇంకే ఏదో మా కుటుంబంలోనే ఇది అయింది, ఇంకంతే. అలా చచ్చిపోయాడు. కానీ కిడ్నీలు పోగమే మా ఆయనకు వచ్చింది, చచ్చిపోయారండి. చాలా బాధలు పడ్డాం మేము అందరం.
అతను ఎక్కలేదు, నెల దినాలు మంచం మీద ఉండి చచ్చిపోయాడండి. ఊళ్ళో ప్రాబ్లం బాగోలేదు. ఈ కేసర బుగ్గులు అయింది బాగా వచ్చేస్తున్నాయి. మా మంచినీళ్ళు తాగినవి కూడా మాకు ఇది అవ్వలేదు. ప్రస్తుతం ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా మరి ఇక్కడ జీవనాధారం ఏంటి? ఏ జీవనం ఎలా కూలి పని తెచ్చి ఎవరో ఒకరు 10 పైసలు వస్తే కూకొని తింటున్నాను. నాకు కాలు రావు, నేను అక్కడికి వెళ్ళలేను, ఇంటికాడే ఉన్నాను. మా ఆయన చూస్తే ఇలా చచ్చిపోయాడు. నాకు వాళ్ళు తెచ్చిస్తారండి. ఇప్పుడు కిడ్నీలు ఆసుపత్రికి వెళ్తే బాగోలేదని 2 రోజులు మందులు ఇస్తుంటారు. తర్వాత నీకు కిడ్నీలు పొగరు అంటే మంచం పడి సావడమే. ఊరు రమ్మంటుంది, కాటి పోమ్మంటుంది. మరి ఏం చేయాలి? ఊరు పొమ్మంటుంది, కాటి రమ్మంటుంది. మమ్మల్ని ఇలాగే దొక్క పెడుతుంది. అన్ని పర్లేదు ఊళ్ళో. ఏం చేస్తున్నాము? అలాగే ఉంటున్నాం. మా పరిస్థితి ఇదిగో, నువ్వు కనుక వచ్చి వేడుకుంటున్నావు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారిని కూడా అడిగి తెలుసుకుందామా. చెప్పండి, ఇక్కడున్న ఈ ఊరుకున్న సమస్య ఏంటి? ఇక్కడ ఎందుకు ఆరోగ్యాలు బాగోట్లేదు? అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అంటే మీ వాళ్ళు, మీ కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంది? మా కుటుంబం పరిస్థితి అండి, మా నాన్నగారు చనిపోయిన స్థల కావాల్సిన ఆయన చనిపోయారు కదా, అధిక ఇబ్బందులతో ఉన్నామండి. ఆయనకు హాస్పిటల్ తప్పినందుకు చాలా ఇబ్బంది పడ్డాము. అప్పటి నుంచి చాలా కుటుంబం చాలా అల్లకొల్లాలు ఉన్నామండి. మా ఇబ్బంది కనుక అలాగుంది. పిల్లవాడు ఉన్నాడు, పెద్ద ఒకటోడు, పెద్ద చేయవలసిన సమర్థిస్తే అయినాడు కాదు. పాపలు ఉన్నారు, 2 పాపలు బాబు. చాలా ఇబ్బందులు, అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టుకొని గ్రామంలోని చాలా అధిక ఇబ్బందులతో ఉన్నామండి. మా పరిస్థితి అయితే చాలా దీనిగా ఉంది. ఇప్పుడు బతకడానికి చాలా ఇబ్బంది. ఆయన చనిపోయిన కానీ నాకు కూడా ఒంట్లో బాగోట్లేదండి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. అప్పులతో ఉన్నాం, అప్పుల బాధలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం సమస్య కూడా ఉంది. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా వాటర్ ప్రాబ్లం, వాతావరణం ప్రాబ్లం. మా వయసు వాళ్ళందరూ చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ టైంలో వాళ్ళకి పడతలేని టైం కాదు కదా. ఏ గ్రామంలో చూడాలన్నా చూసేందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా చూస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్న మా నాలాటోళ్ళు అందరూ కూడా ఈ భర్తలు పోయి ఇలా నిలబడ్డందుకే చాలా ఇబ్బందికరంగా ఉందండి మా పరిస్థితులు. ఈ గ్రామాన్ని తరలిస్తారని, ఈ గ్రామాన్ని బాగా చేస్తారని ఎంతో ఆస్తి మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇది ఇక్కడ మనం ఎవరిని కదులుతున్నా కూడా ఒక కన్నీటి కథ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే అసలు మాకు బ్రతుకు తెరవే లేని పరిస్థితి. ఈ ఊరు మమ్మల్ని ఏం చేస్తుంది, ఈ ఊర్లో మేము ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ మేము ఉండటానికే యోగ్యత లేకుండా మేము ఇక్కడ జీవోత్సవాలాగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీకున్న కష్టం ఏంటి? మీ ఊరుకున్న సమస్య ఏంటి? మాది మండపాలెం గ్రామం అండి. మాది వయసు అంతా కాదు, మా ఆయన వయసు అంతా కలిసి 30 సంవత్సరాలండి. కిడ్నీల ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయారండి. మనం చూస్తే పిల్లలు చిన్నవారండి, చదువుకోవడానికి పరిస్థితి లేక బాబు పాప అండి. నాకు బాబుని ఎలాగోలాగా చదివించామండి, తక్కువ చదివించి వాహనం ఆపేసామండి. కూలి పని చేసుకుంటున్నామండి. మేము కూలి పని చేసుకొని వదులుతున్నామండి. మా ఆయన తెస్తే తినేదాన్ని అండి నేను. మా ఆయన కిడ్నీల ప్రాబ్లంతో వెళ్ళిపోయారండి. నెక్స్ట్ ఇప్పుడు దశ ఎక్కువ అని మాము కూడా ఇలా ఉన్నామంటే మా కడుపును పుట్టిన పిల్లలు కూడా అలా ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. మామే ఇలా చెడిపోయామంటే మా పిల్లలు కూడా ఈ పరిస్థితి రాకూడదని మేము అనుకుంటున్నామండి. ఏం చేసేవారమ్మా మీ యజమాని? ఏం చేసేవారు? ఇప్పుడు ఎలా ఉంది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి? మా యజమాని కోరి కొట్టేవారండి, పోషించేవారండి. కోరి కొట్టి డబ్బులు తీసుకొచ్చి మమ్మల్ని పోషించేవారండి. మాకు బొత్తిగా ఈ పరిస్థితి వచ్చేసిందండి. ఇంకా ఈ దేనివల్ల తెలియదు. అంతా కలిసి 1వ నెల 20వ తారీఖునే వెళ్ళిపోయారు అంతా కలిసి. ఈ నెల ఇంత టైం అయిందండి. ఇప్పటికి బాగా ఇబ్బందుల్లో ఉంటున్నామండి మేము. మా పట్ట వరకు కూడా కూలి పని చేసుకోవాలని కూడా మా కాలు చేతులు ఆడలేదండి. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినట్టయితే నీరు కలుషితం, గాలి కలుషితం, మొత్తం ఇక్కడ ఏది చూసినా కలుషితంగానే ఉంది. అంటే పట్టడి నీరు కూడా తాగడానికి ఇక్కడ పరిస్థితులు కనిపించకపోవడంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అవస్థలు పడుతున్నారు. అసలు మరి ఇక్కడ గ్రామ పెద్ద రమణమూర్తి గారు కూడా మనతో ఉన్నారు. అసలు ఈ ఊరు పరిస్థితి ఏంటి, ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అనేవి మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ ఊర్లో ఈ ఊరు సర్పంచ్గా అంటే ఇక్కడున్న ప్రధానమైన సమస్యలు ఏంటి, మీరేం గుర్తించారు, ప్రభుత్వానికి మీరేమి అప్పీల్ చేస్తున్నారు? ఇక్కడ గత 6 నెలల క్రితం మేము మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి.
ఇక్కడ వాటర్ వల్ల ప్రాబ్లం లేదు అని ఆర్డబ్ల్యూఎస్ గారు మా సర్టిఫికేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ పబ్లిక్ సూచన మేరకు వాటర్తో ఇబ్బంది ఉందనేసి వాటర్ పూర్తిగా గ్రామస్తులు మొత్తం వాటర్ తాగడం ఇది వాడడం మానేశారు. వెంటనే నేను సొంత నిధులతో ఫిల్టర్ వాటర్ పంపించడం జరిగిందండి. ఈ విషయం స్థానిక శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ పేలాగోన్ సత్యనారాయణ గారికి చెప్పడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అని వెంటనే 7 లక్షల రూపాయలతోటి అచ్చిపేట నుంచి వాటర్ సప్లై చేయడం జరుగుతుందండి. దీని మీద ఈ గ్రామంలో ఎక్కువ చుట్టూ క్రషర్లు, డస్ట్, క్వారీలు ఉండడం వల్లని వీళ్ళు స్థానికులు ఆలోచన అయితే వాటర్లో ప్రాబ్లం వీళ్ళు అంటున్నారు. ఈ క్రషర్లు ఉన్నాయి, దీని మీద ఎందువల్ల వస్తుందని సరైన నివేదిక మాకు ఇంతవరకు తెలియలేదు మేడం. తర్వాత గ్రామస్తులు వీళ్ళలో ఈ నా ఆరోగ్యం ఎలా ఉందని సమస్య నా వెనకాతల ఎక్కువ. నేను డోర్ టు డోర్ ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు, నేను ఒక డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగిందండి. మీ సమస్యలు ఏంటని చెప్పడం జరిగింది. ఏదో నాకు 10 మంది 5 మంది ఉన్నారు, వాళ్ళు చెప్పారు. అందరూ కోసం మేము చేసే పని ఒకటేనండి. మా ఎమ్మెల్యే గారికి, స్థానిక శాసనసభ్యులకి, ఎంపీ గారికి నేను వినించుకుంటే ఒకటేనండి, ఈ గ్రామం మీద దృష్టి పెట్టి ఈ ప్రజల యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టి వీళ్ళ సమస్యలు మెడికల్ క్యాంప్ కానీ ఏదో మరొకటో పెట్టి తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటున్నాను నేను. గ్రామంలో ఇప్పటికే 30 మంది దగ్గరగా ప్రాణాలు పడవడం జరిగింది. అలాగే ఇక్కడ నీటిని సైతం గ్రామస్తులందరూ కూడా అనేసారు. ఇది ఒక శుద్ధ వాటర్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని మీద మీరేమని అప్పీల్ చేస్తారు? నీరు మేము 3 times పంపించామండి, చెకింగ్ చేయించాం. 3 సార్లు ఆర్డబ్ల్యూ సార్ ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. అయినా గ్రామస్తులు సూచన మేరకు నేను అర్జెంట్గా ఎమ్మెల్యే గారితో చెప్తే 7 లక్షల రూపాయలు అచ్చిపేట నుంచి వాటర్ ఇవ్వడం జరిగిందండి. ఆర్డబ్ల్యూసీ ఒకటే చెప్పారు, వాటర్లో ప్రాబ్లం లేదు అని చెప్పారు మేడం. వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి, తీసుకొని మీకు సబ్మిట్ చేస్తాను చేయమంటే. ఒకటే ప్రధానంగా ఇక్కడ ఆరోగ్య సమస్యలు అయితే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. గ్రామంలో ప్రాణాలు విడిచి అసలు ఊరినే వదిలి వెళ్ళిపోవాలనే పరిస్థితి కనిపిస్తుంది. ఊరిని విడిచి వెళ్ళిపోదాం అంటే పబ్లిక్ లో ఒక అపోహ ఉంది మేడం. చుట్టూ క్రషర్లు ఉన్నాయి, క్వారీలు ఉన్నాయి. డస్ట్ చూస్తే 1 గంట ఉంటే డస్ట్ విపరీతంగా పడిపోతుంది. ఇక్కడ మేము ఉండలేము బాబోయ్, ఈ ఊర్లో ఉండలేమన్న ఇది పబ్లిక్ లో వచ్చింది. అది వాస్తవం. నీరు ఒకటే ప్రాబ్లం అంటే అది కరెక్ట్ కాదు మేడం. నీరు మీద నేను చేయించాను, మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యే గారు చెప్తే వెంటనే ఎమ్మెల్యే గారు మెడికల్ క్యాంప్ పెట్టించారు. మా ప్రయత్నం మేము చేసామండి. ఇక్కడ గ్రామస్తులు ఒకే అపోహ ఉంది, ఇక్కడ మేము ఉండలేము బాబు, చుట్టూ క్రషర్లు క్వారీలు ఉన్నాయంటున్నారు. మీ ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే అధికారులు, సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్స్ అందరూ కూడా దీని మీద స్పందించి తక్షణమే మా గ్రామాన్ని ఆదుకొని మాకు మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నానండి. చెప్పండి, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా అంటే వికలాంగులు అవుతున్నారు, అలాగే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ముసలి వాళ్ళు అయితే అసలు నడవలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు దీని మీద మీకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి? ఒకటే మేడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ బాధపడితే గ్రామంలో చూస్తున్నాం. రోడ్డు సౌకర్యం కూడా లేదు మేడం. మేము ఎటువంటి కూడా పేరెంట్స్ మన ఆధారపడి ఉన్నాం సార్. హ్యాండిక్యాప్స్ ఉండి మేము కూడా ఎటు వెళ్ళి వెళ్ళకపోతున్నాం సార్. మా పేరెంట్స్ చూస్తే చిన్నప్పుడే కిడ్నీ ప్రాబ్లం చనిపోయారు సార్. ఎవరు కూడా మాకు అందుబాటులో లేక మాకు సాయం చేసి పరిస్థితి కూడా లేదు సార్. లేదు మేడం గారు. మాకు ఏదైనా మా సర్పంచ్ అయినా ఏదైనా గ్రామంలో తరపు నుంచి ఏదైనా సరే గ్రామస్తులు మాకు ఏదైనా చేస్తున్నారండి. దీని తక్షణం గవర్నమెంట్ ఏమైనా మాకు సాయం చేస్తారని చూస్తున్నాం మేడం. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఒకప్పుడు చక్కగా బ్రతికేవారు. అయితే వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం కావడంతో ఇక్కడ చుట్టూ ఉన్న క్రషర్స్ అంటే క్వారీల్లో వీళ్ళందరూ కూడా జీవనోపాధి వెతుక్కుంటున్నారు. అయితే ఆ జీవనోపాధి తమకు మరణ శాసనం రాస్తుందని వీళ్ళంతా కూడా గ్రహించలేని పరిస్థితి. ఒక పక్క చదువు లేదు, మరో పక్క ఇక్కడ కనీసం వస్తువులు లేవు. దీంతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే ఇబ్బందులు పడుతున్న వైనం మనకు కనిపిస్తా ఉంది. ఎవరిని కదిపినా కూడా కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. మరి ఈ ఉద్దానం లాంటి ఉదాంతాలు ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. మరి ఇంకా చాలా మంది ఉన్నారు గ్రామస్తులు మనతో, మనం వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు మీ కష్టాలని ప్రభుత్వానికి ఎలా చెప్పబోతున్నారు? అంటే మీరేం చెప్పాలనుకున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? మీకేం కావాలి మీ ఊరికి? మా ఊరికి చాలా మందికి అనారోగ్యాలతోటి చాలా బాధపడుతున్నారమ్మా. అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యాలకి సౌకర్యం లేదనేసి మేము అడుగుతున్నాం. ప్రతి కుటుంబం కూడా తన భర్తను కోల్పోయి ఎంతో బాధపడుతున్నారు. 20 నుంచి 40 సంవత్సరాల లోపల పోతుంటే వాళ్ళ కుటుంబం చాలా చాలా బాధాకరమైన విషయంతో వాళ్ళు ఎంతో చింతించవలసి వస్తుంది. రైట్ అనురాధ. ఇక మనతో పాటు జనసేన లీడర్ కళ్యాణ్ గారు ఉన్నారు దీనిపై స్పందించేందుకు. గుడ్ మార్నింగ్ అండి కళ్యాణ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
మరి ఉద్దానంలో చూస్తే పవన్ పర్యటనతో అక్కడ వాళ్ళకి అంటే ఒక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, ఒక డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసింది, అలాగే మిగతా ఏర్పాటు కూడా చేస్తానంటుంది. మరి ఇక్కడ ఈ మొండిపాలెంలో చూసుకుంటే ఉన్నవి కేవలం ఒక 100 కుటుంబాలండి. 100 కుటుంబాల్లో సంవత్సరానికి 30 మంది మగవాళ్ళు మరణిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అక్కడ వాళ్ళంతా ఇలా ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, పిల్లల చదువులు కూడా దూరం అయిపోతున్నా అంటున్నారు. మరి పవన్ పర్యటన వలన ఉద్దాన వాసులు కాస్త కూస్తా అంటే కాస్త వాళ్ళ వ్యతల ప్రపంచం అందరికీ తెలిసాయి, డయాలసిస్ సెంటర్ అట్లాంటివి ఏర్పాటు చేసుకోగలిగారు. మరి దీనిపై మీరు ఏమంటారు? దీనిపై ఏ రకంగా స్పందిస్తారు? ఒక మొండిపాలమే కాదండి, అనకాపల్లి కానీ, అమలాపురం కానీ, పరిసర ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలు ఇంకొక 3 ఉన్నాయండి. మేము డాక్యుమెంటరీ తయారు చేయడానికి ఏదైతే గ్రౌండ్ వర్క్, ఫీల్డ్ వర్క్ లోకి వెళ్ళడం మొదలు పెట్టామో, ఉద్దానం కంటే ముందు, ఉద్దానం తర్వాత కూడా ప్రకాశం అయితేనే, ఈస్ట్ వెస్ట్ గోదావరి అయితేనే, ఆంధ్రలో 13 జిల్లాలు అయితేనే, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అయితేనే అన్ఐడెంటిఫైడ్ ఎయిటాలజీతో, కిడ్నీ ఒకటే కాదండి, అన్ఐడెంటిఫైడ్ ఎయిటాలజీతో బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ కి సంబంధించి కానీ ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ప్రాపర్ వాటర్ కానీ, ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకుండా కెమికల్స్ ఎక్కువగా వాడేయడం వల్ల, అక్కడ ఉండేటువంటి రైతులకు అవగాహన ప్రభుత్వం కల్పించడంలో వైఫల్యం చెందడం వల్ల, వాళ్ళు తినేటువంటి ఆహారం వల్ల, తాగే నీరు వల్ల రకరకాల ఇబ్బందులకి, రుగ్మతలకి గురవుతా అటు వైద్యం చేయించుకోలేక, వైద్యం చేయించడానికి ఎవరైనా దాతలకు ముందుకు వచ్చినా సరే ఆ వైద్యం అనేటువంటిది దేని మీద చేయాలో కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసామండి. అతి త్వరలో వీటిలన్నింటి మీద కూడా మేము లోతైనటువంటి సమీక్ష జరుపుకొని రిపోర్టుల రూపంలో ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి డైరెక్ట్ గా మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటి మీద కూడా ఏదో కంటి తిరుపు జరిగింది జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 195, 94, 569 ఏవో కొన్ని జీవోలు అయితే ఎడాపడ రిలీజ్ చేసేసారండి. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించి అయితేనే, శానిటేషన్ సంబంధించి అయితేనే, ప్రొటెక్టర్ వాటర్ సప్లైకి సంబంధించి అయితేనే దాన్ని కొన్ని స్కీములు పెట్టిన మాట అయితే వాస్తవం. కానీ ఆచరణ రూపంలోకి వెళ్ళేసరికి అంటే అక్కడ సీఎం ఆఫీస్ లో వాటి యొక్క జీవో నిర్మాణం జరిగిన తర్వాత సామాన్య ప్రజలకు అది అప్లై చేయడానికి వెళ్ళేసరికి అక్కడ ఏ రకంగా జరుగుతుంది, అక్కడ ఏ రకంగా వైఫల్యం చెందుతుంది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్లు అయితే తయారు చేసామండి. సో ఏ ఒక్క సమస్యని కూడా అడ్రస్ చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. పార్టీ తరఫున ప్రశ్నించడానికే పార్టీ పెట్టాం, పని చేస్తూనే ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఏదో కాకతాళీయంగా ఓకదంపుడు రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా లైవ్ గా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మా టీములు తయారు చేసినటువంటి రిపోర్ట్ లో, డాక్యుమెంటరీను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, పాలక వర్గం మీద ఒత్తిడి తీసుకురావడం, దానికి సంబంధించి సత్వరమే చర్యలు. ఎందుకంటే ఏం గొంతమ్మ కోరికలు కాదండి, అలాగే మాకు పెద్ద పెద్ద భవంతులు కావాలా, ఏసీ హాల్ కావాలని అడగట్లా. బేసిక్ శానిటేషన్, బేసిక్ ఆరోగ్యం అడుగుతున్నారు. అది ప్రతి పౌరుడి హక్కు. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్నటువంటి ప్రజానీకానికి కనీసం త్రాగే నీరు, ఆరోగ్యం అందించడం అనేటువంటిది అది ఒక బేసిక్ నీడ్ అండ్ నెసెసిటీ. కాబట్టి దాని మీద జనసేన పార్టీ ప్రతి సమస్య మీద కూడా పూర్తి స్థాయిలో పోరాటం జరుగుతుంది. అయితే కళ్యాణ్ గారు, గ్రౌండ్ రిపోర్ట్ లో చాలా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు, కానీ మరి మొండిపాలెం వాసులు మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటిస్తే బాగుంటుంది అని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయడం అనేటువంటిది ఎందుకు అవసరం అంటే, ఒక చరిస్మాటిక్ లీడర్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రజలు దాని వైపు చూడడం మొదలు పెడతారండి. ప్రజలు ఒక చూపుని ఎప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ మీద చెప్పగలుగుతామో అక్కడ జరిగేటువంటి మంచి ఒక ప్రభుత్వం ద్వారానే కాకుండా దాతలు ఉంటారు, ఎంతో మంది శ్రీమంతులు ఉంటారు, మంచి చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడ మంచి చేయాలో తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి అన్ని కూడా మంచి జరగడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి అతను పర్యటన చేయాలి. కాకపోతే ప్రజలు ఆశించారు, ప్రజల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు రావడం అనేటువంటిది మాకు కర్తవ్యం. కాకపోతే సోదరులు అక్కడ ఉండే వాళ్ళతో ఆల్రెడీ మేము మార్నింగ్ కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది, వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. ఇలాంటి ఎన్నో సమస్యలు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారనే కాకుండా ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి కార్యవర్గం కానీ, కార్యదర్శులు కానీ, కార్యకర్తలు కానీ కార్యశక్తిని ఆకాంక్షించి అక్కడ దాకా పర్యటనలు అయితే జరుపుతామండి. మన పోలవరం నిర్వాసితులు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ఇవాళ 2 నెలల తర్వాత మీడియాలో పోలవరం నిర్వాసితులుగా కానీ ఇబ్బందులు కానీ చూపించడం జరుగుతుంది. నిన్న ఈ రోజులో మీడియా మిత్రులకు కూడా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. హెచ్ఎంటీవీ వారు కూడా దీని మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేసినందుకు కూడా వాళ్ళ ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారే కాదు, డైరెక్ట్ గా ఆయన కార్యవర్గం కానీ, ఆయన యొక్క కార్యకర్తలు కానీ అతి త్వరలోనే మొండిపాలెం మేము విజిట్ చేస్తామండి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరేమైనా లోతైన విశ్లేషణ కూడా మేము మా పార్టీ అధినేత దృష్టికి. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు.